రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. రాముని ఆస్థానంలో లవకుశులు రామగాథను చెప్పడం ప్రారంభించారు. సప్తద్వీపాలతో కూడిన ఈ భూమండలాన్ని మను ప్రజాపతి మొదలుకొని అనేక మంది రాజులు పాలించారు. ఆ వంశంలో సగరుడు అనే రాజు ప్రసిద్ధుడైన వాడు. ఆయనకు 60,000 మంది కుమారులు. వారు యజ్ఞాశ్వం కోసం భూమిని తవ్వడం వలన సముద్రం ఏర్పడింది. సగరుని కుమారుల వలన నిర్మితమైనందుకు దీనిని సాగరం అంటారు. ఈ ఇక్ష్వాకు వంశంలో జన్మించిన శ్రీరాముని చరితమే రామాయణం. బ్రహ్మదేవుని వరప్రభావం వలన రూపుదిద్దుకున్న ఈ రామాయణాన్ని విందాం. ఈ రామాయణం ధర్మ కామార్థాలను ప్రతిపాదిస్తుంది. దీనిని ఎలాంటి దోషదృష్టి లేకుండా వినాలి. సరయూ నదీ తీరంలో కోసల అనే ఒక ప్రదేశం ఉన్నది. ఆ ప్రదేశంలో అయోధ్య అనే పేరు గల ఒక నగరం ఉంది. ఈ నగరాన్ని మను నిర్మించాడు. ఈ ప్రసిద్ధమైన నగరం 12 యోజనాల పొడవు, 3 యోజనాలు వెడల్పు కలిగి చాలా విశాలంగా ఉంటుంది. విశాలమైన రాజమార్గాలు, 2 వైపులా పెద్ద చెట్లు ఉన్నాయి. వాటి నుండి రాలిన పూల శోభ చూడముచ్చటగా ఉంటుంది. ఆ నగరానికి మధ్య భాగంలో వరుసగా అంగళ్ళున్నాయి. అక్కడ యంత్రాలు, ఆయుధాలు అమర్చబడి ఉన్నాయి. అక్కడ నైపుణ్యం కలిగిన శిల్పులు, నృత్యకళ తెలిసిన వారు, పేరుగాంచిన వంది మాగధులు ఉన్నారు. ఆ నగరానికి చుట్టూ విశాలమై ఉన్న ప్రాకారం శత్రువులకు దుర్భేద్యమై ఉంది. కప్పం చెల్లించడానికి వచ్చి వెళ్లే సామంత రాజులతో నగరం కలకలలాడుతూ ఉంటుంది. క్రయ విక్రయాలు చేయడానికి వివిధ దేశాల నుండి వ్యాపారస్తులు వచ్చేవారు. ఈ నగరంలో ఎత్తైన భవంతులు, రత్నాలు పొదిగిన రాజభవనాలు, క్రీడాంగణాలు, అంతస్తులు కలిగిన మేడలు, అందమైన సుందరీమణులతో అలరారే రాజగృహాలు, ఆకాశాన్నంటే ఎత్తైన భవనాలు, వీటన్నిటితో దేవేంద్రుని అమరావతిని తలపిస్తుంది. అక్కడ మేలుజాతికి చెందిన గుర్రాలు, వేగంగా వెళ్ళగల ఏనుగులు, ఎద్దులు, ఒంటెలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. అక్కడ ఉన్న యోధులు శస్త్రాస్త్ర విద్యలో ఆరితేరినవారు. అక్కడి బ్రాహ్మణులు నిత్యాగ్నిహోత్రులు, వేదపారంగతులు, ఎందరో మహర్షులు ఉండేవారు. ధన ధాన్యాలు, పశు సంపద, జల సంపద సమృద్ధిగా ఉండేది. అలాంటి కోసల రాజ్యానికి అయోధ్యని రాజధానిగా చేసుకుని దశరథ మహారాజు ధర్మ మార్గంలో పాలిస్తున్నాడు. ఈ దశరథ మహారాజు వేదార్థాలు బాగా తెలిసినవాడు, ప్రజ్ఞాశాలి, ప్రజలకు ప్రియమైనవాడు, అతిరథుడు, యజ్ఞయాగాదులు మొదలైన ధర్మకార్యాలు చేయడంలో ఆసక్తి కలవాడు. అతను రాజర్షి. చతురంగ బలం, ధన కనక వస్తువాహనాలతో ధర్మ మార్గంలో అర్థకామాలను పరిరక్షిస్తూ ఇంద్రుడు అమరావతి నగరాన్ని పాలించిన విధంగా అయోధ్యను పాలిస్తున్నాడు. అక్కడి ప్రజలు సుఖశాంతులతో సంతోషంగా జీవిస్తున్నారు. ధర్మాత్ములై కష్టపడి సంపాదించిన ధనంతో లోభం లేకుండా సత్యసంధులై ఉన్నారు. ఈ నగరంలో సంపన్నుడు కానివాడు, గోసంపద లేనివాడు, వారి ధనాన్ని ధర్మబద్ధంగా వినియోగించనివాడు అక్కడ లేడు. కామాతురుడు, లోభి, విద్యాహీనుడు, నాస్తికుడు ఎంత వెతికినా కనపడరు. స్త్రీ పురుషులు సత్ప్రవర్తన, ఇంద్రియ నిగ్రహం కలిగిన సదాచార సంపన్నులు. అయోధ్యలో తలపాగలేనివాడు, చెవులకు ఆభరణాలు లేనివాడు, రోజు స్నానం చేయనివాడు, చందనాలు పూయనివాడు, నుదుట సింధూరం కానీ తిలకం కానీ ధరించనివాడు, ఆకలితో అలమటించేవారు లేరు. అక్కడి ప్రజలు అతిథి అభ్యాగతులను ఆదరించేవారు. ఆర్తులకు దాన ధర్మాలు చేసేవారు. బాహుభూషణాలు, కంఠాభరణాలు, కంకణాలు, ఉంగరాలతో చక్కగా అలంకరించుకునేవారు. అయోధ్యలో అగ్నికార్యం చేయనివాడు, సోమయాగం చేయనివాడు, అరకొర విద్య తెలిసినవాడు, చాలీచాలని సంపద కలవాడు, దొంగలు, వర్ణసంకరం చేసేవారు లేరు. నాస్తికులు, అసత్యం పలికేవారు, అసూయాపరలు, అజ్ఞానులు, దాన ధర్మాలు చేయనివారు, వ్రతాలు ఆచరించనివారు లేరు. చంచల మనస్థితి కలవారు, రోగపీడితులు లేరు. దశరథుని పాలనలో బ్రాహ్మణులు మొదలైన 4 వర్ణాల వారు దేవతారాధన, అతిథి సత్కారం చేసేవారు. బ్రాహ్మణులు శాస్త్రవాదంలో శూరులు. క్షత్రియులు బ్రాహ్మణులపై గౌరవం కలిగి రాజ్యపాలన చేస్తున్నారు. వైశ్యులు క్షత్రియుల ఆజ్ఞను పాలించేవారు. శూద్రులు అందరికీ సహాయం చేసేవారు. ఈ నగరంలో ప్రజలందరూ వారి వారి ధర్మాన్ని ఆచరిస్తూ సత్యసంధులై జీవించేవారు. అందువలన వారు దీర్ఘాయువంతులై పుత్ర పౌత్రాదులతో సుఖంగా ఉన్నారు. అక్కడి యోధులు పరాక్రమవంతులు.
శస్త్రాస్త్రాలు, యుద్ధ విద్యలలో ఆరితేరినవారు. యోధులతో నిండిన ఆ నగరం సింహాలతో నిండిన గుహలాగా దుర్భేద్యమైనది. కాంబోజ రాజ్యం, బాహ్లీక రాజ్యం, సింధు దేశానికి చెందిన ఉత్తమ జాతి గుర్రాలు, వింధ్య పర్వతం, హిమవంత పర్వతంలో పుట్టిన పర్వతాల వంటి ఎత్తైన మదుపటేనుగులు ఉండేవి. నగరానికి బయట కూడా 2 యోజనాలు వ్యాపించి పేరుకు తగ్గట్టు దుర్భేద్యమై ఉంది. చిత్ర విచిత్రమైన గృహాలతో, వేల కొద్దీ ప్రజలతో కళకళలాడుతున్న అయోధ్య నగరాన్ని దశరథ మహారాజు పాలిస్తున్నాడు. వాల్మీకి మహర్షిచే విరచితమైన రామాయణ మహాకావ్యంలోని 5 మరియు 6వ సర్గలు సంపూర్ణమైంది. హనుమదంతర్గత శ్రీరామార్పణమస్తు. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. మన జీవనానికి దారిదీపమైన రామాయణ మహాకావ్యంలోని తదుపరి ఘట్టాలను తెలుసుకోవడానికి మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.